तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरों वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिन्ति नामिने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्ति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు 2025వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీన తమిళనాడులోని వేలూరులో ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. ఈ ప్రవచనం యొక్క విషయం ఏమిటంటే, ఇందులో వానప్రస్థాశ్రమం అనేది భక్తిలో అవసరమా అనే దాని గురించి ఇక్కడ మహారాజు గారు చెప్తున్నారు. నేను చదువుతున్నాను. ఆ ఫోన్ సైలెంట్లో ఉండొచ్చు. ఈ వానప్రస్థ జీవనం గురించినటువంటి చర్చను కొనసాగిస్తూ అసలు వానప్రస్థ జీవనం యొక్క అవసరం ఏమిటి, కృష్ణుడి గురించి శ్రవణం కీర్తనం చేయడం, అలాగే భక్తియుత సేవ గురించినటువంటి ప్రాథమిక విధానాలు ఏవైతే ఉన్నాయో అవి సరిపోవా భగవత్ ప్రేమని పొందడానికి? ఎందుకంటే వైధి భక్తికి సంబంధించిన 64 సూత్రాలలో మనకి వానప్రస్థం అనేది ఎక్కడ కూడా కనిపించదు. రామానందరాయలు వారు చైతన్య మహాప్రభు అడిగినప్పుడు చెప్తారు కదా, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఒక వాక్యాన్ని రామానందరాయ చెప్తారు. ఏమిటిది? మనం తరచుగా చెప్తూ ఉంటాం. అది ప్రవచనం చెప్పేటప్పుడు మీరు జపం చేయకూడదు. మనకు తెలుసు కదా, గోదావరి తీరంలో కోవూరులో జరిగినటువంటి సంవాదం చైతన్య మహాప్రభుకి రామానందరాయకి దేని గురించి జరిగింది? వాడిద్దరి మీద చర్చ ఎవరైనా చెప్పగలరా? సాధ్య సాధన తత్వ. ఇంకా మిగతా వాళ్ళు ఏమని చెప్తారా? ఎంతమంది చదివారు చైతన్య చరితామృతం? సరే, ఇప్పుడు కొత్తగా తీసుకున్న వాళ్ళు కాకుండా పాత వాళ్ళు ఎంతమంది చదివారు చైతన్య చరితామృతం? ఓకే, చదువుతున్నారు. ఎక్కడున్నారు? ఆదికాండ. మిగతా వాళ్ళు మీరు చదివి ఉంటారు ఇప్పుడు. సో ఏం చర్చ జరిగింది ఏమైనా గుర్తుందా? సరే, చాలా కాలం ఏంటో మర్చిపోతారు. అసలు జీవిత లక్ష్యం ఏమిటి అనే దాని గురించి చర్చ జరుగుతుంది. జీవిత లక్ష్యం ఏమిటని అడిగితే అప్పుడు రామానందరాయ చెప్తుంటారు, చైతన్య మహాప్రభు ఏమంటారు? ఇది కాదు ఇంకా చెప్పు అంటారు. ఇది కాదు ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అంటారు. అలా ఒక సందర్భంలో రామానందరాయ ఏం చెప్తారంటే, బ్రహ్మదేవుడు చెప్పిన తీర్పు చెప్తారు. ఏముంటుందంటే, వ్యక్తి అతను ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉంటూ కృష్ణుడి గురించినటువంటి శ్రవణ కీర్తనలు చేయడం అని చెప్పి. మరి అలాంటప్పుడు కానీ దానిని మనం ఏం చేయాలి? ఆ ప్రకటన ఉంది కదా. మరి అసలు ఈ వానప్రస్థ జీవనం అనేది ఎందుకు? మరి ఆ ప్రకటన ఉంది కదా ఎలాగో. ఎందుకంటే బ్రహ్మదేవుడు చెప్పాడు కదా భాగవతంలో. ఏం చెప్పాడు? స్థానే స్థితాం శృతిగతాం తనువాన్ మనోభిర్ని చెప్పారు. వ్యక్తి అతను ఏ సామాజిక స్థితిలో, ఏ జీవన స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉంటూ ఏం చేయాలి? శృతిగతాం. అతను ఏం చేయాలంటే పూర్తిగా శ్రవణానికి అంకితం చేయాలట. ఏ విధంగా? తను వాన్ మనోభిర్ అని చెప్పన్నారు. తన శరీరంతో,
తన వాక్కుతో, తన యొక్క మనస్సుతో పూర్తిగా భగవంతుని యొక్క కథలను వినడానికి అంకితం కావాలి అని చెప్పారు కదా. మరి దాన్ని అంగీకరిస్తే సరిపోతుంది కదా. మరి వానప్రస్థం అనేది ఎందుకు అవసరం? అసలు ఎందుకు అది అవసరం అంటే, వాస్తవానికి అది అవసరం కాదు. అంటే ఎవరైతే ఇప్పటికే కృష్ణ చైతన్యంలో అత్యంత పురోగతి సాధించిన స్థితిలో ఉన్న వారికి అది అవసరం లేదు. కానీ మిగిలిన అత్యధిక శాతం మందికి అది ఖచ్చితంగా ఆధ్యాత్మిక పురోగతిలో, అంటే ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించడానికి సహాయం చేస్తుంది. ఎవరికి అవసరం లేదు ఇది? ఎవరైతే ఇప్పటికే అత్యున్నతమైనటువంటి స్థితిలో ఉన్నారో ఆధ్యాత్మిక జీవితంలో వారికి అవసరం లేదు. కానీ మిగతా వాళ్ళందరికీ అది సహాయం చేస్తుంది. ఈ భౌతిక ప్రపంచం అనేది ఎల్లప్పుడూ కూడా మనకి కష్టంగానే ఉంటుంది. కానీ ఈ వర్ణాశ్రమ ధర్మం ఏదైతే ఉందో, ఇతరమైనటువంటి వాటిలో ఇది కూడా, ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది సమాజాన్ని ఏ విధంగా ఒక పద్ధతి ప్రకారం ఉంచడానికి సహాయం చేస్తుందంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వారు తమ జీవితాన్ని చక్కగా వాళ్ళు ఏ విధంగా దాన్ని ఏర్పరచుకోగలరంటే, వారు మరీ ఎక్కువగా ఈ భౌతికమైనటువంటి పరిస్థితుల చేత కలత చెందకుండా అనవసరంగా వాళ్ళ ఆధ్యాత్మిక చైతన్యం వైపు పురోగతి చెందే విధంగా ఇది తోడ్పడుతుంది అనమాట. అంటే మనం సంఘంలో ఉన్నాం, మరి సంఘంలో ఉన్నప్పుడు అనేక రకాల కష్టాలు ఉంటాయి. సమాజం ఎప్పుడు కూడా సాఫీగా ఉండదు కదా. కాబట్టి ఎందుకు ఇది కావాలి వర్ణాశ్రమం అంటే, ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవి అతిగా మనల్ని కలత పెట్టకుండా, అదే సమయంలో వీటి చేత అతిగా కలత చెందకుండా మనం ఆధ్యాత్మిక చైతన్యంలో ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది వానప్రస్థం అనేది, అంటే ఈ వర్ణాశ్రమం అనేది. మరి కృష్ణ చైతన్యం యొక్క ఈ మౌలికమైనటువంటి విధి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి, అలాగే ఇతర ఏవైతే మనకి ఉపదేశాలు చెప్పబడ్డాయి వాటిని ఆచరించడానికి కూడా ఇది సహాయం చేస్తుంది. ఉదయాన్నే నిద్ర లేవడం, స్నానం చేయడం, అలాగే ఒకరితో ఒకరు మనం ఎలా వ్యవహరిస్తాం సమాజంలో, ఇవన్నీ కూడా వైదిక సంస్కృతిలో మనకి చెప్పబడ్డాయి. అయితే ఆధునిక సమాజంలో మనం చూస్తే, ఈ ఆధునిక సమాజం అనేది వైదిక సంస్కృతికి పూర్తి వ్యతిరేకంగా వెళుతుందన్నమాట. పూర్తి వ్యతిరేకంగా వెళుతుంది ఈ ఆధునిక సమాజం అనేది. మరి విద్యార్థి జీవనం అనేది ఉంది మనకి, బ్రహ్మచర్యం అనేది, అలాగే గృహస్థ జీవనం అంటే వివాహ జీవనం, అలాగే వానప్రస్థ జీవనం అంటే విరమించుకునేటువంటి జీవనం, అలాగే సన్యాసము, ఇవన్నీ కూడా చాలా శాస్త్రబద్ధంగా ఇవి రూపకల్పన చేయబడ్డాయి. శ్రీల ప్రభుపాదులు వారు ఏమంటారంటే, ఒక వ్యక్తి క్రమంగా ఈ భౌతిక అస్తిత్వం పట్ల ఆసక్తిని విడిచిపెట్టడానికి ఇది సహాయం చేస్తుంది అని చెప్పంటున్నారు. క్రమంగా భౌతిక అస్తిత్వం పట్ల అనాసక్తిని పెంపొందించుకోవడానికి ఇది సహాయం చేస్తుంది. మరి కుటుంబ జీవనం అనేది అవసరం. అత్యధిక మంది భక్తుల యొక్క కర్తవ్యం ఏమిటంటే, ఎందుకంటే వాళ్ళు మరి కుటుంబ జీవనాన్ని గడుపుతున్నారు కాబట్టి భౌతికమైనటువంటి కోరికలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా. మరి అదే సమయంలో స్థూలమైనటువంటి ఇంద్రియ భోగంలో పడిపోయేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అక్రమ మైదానంలో చిక్కుకునేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ గృహస్థ జీవనంలో. అంటే ఇక్కడ అక్రమ మైదానం అంటే ఏమిటంటే, సంతానోత్పత్తి కోసం కాకుండా అన్యథా భార్యాభర్తలు కలవడం ఏదైతే ఉందో దానిలో చిక్కుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది గృహస్థులకి. కానీ ఏ భక్తుడైతే కుటుంబ జీవనంలో బాధ్యతాయుతంగా ఈ యొక్క కర్తవ్యాలను కూడా నిర్వర్తిస్తూ, అలాగే కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకుంటూ ఉంటాడో, అలాంటి వాడికి మరి ఈ కుటుంబ జీవనం నుండి అనాసక్తుడై అవ్వాల్సినటువంటి తర్వాత అడుగు వేయాల్సినటువంటి సమయం వస్తుందన్నమాట. ఎందుకది ఈ వానప్రస్థం అంటే, ఎందుకు అడుగు వేయాలంటే ఆధ్యాత్మిక పురోగతి కోసం. కానీ మరొక సమయం వస్తుందట, ఏమిటంటే దానికి అవసరం తగ్గి మరొక ఆశ్రమం ఇక్కడ ఉపదేశించబడుతుంది. కుటుంబ జీవనంలో మనం ఖచ్చితంగా కృష్ణుడి గురించి శ్రవణం, కీర్తనం అనేది చేస్తూ ఉండవచ్చు, భక్తులతో సాంగత్యం చేయొచ్చు వీలైనంతగా, ఇవన్నీ చేయొచ్చు, ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటివే. కానీ భౌతికమైన ఆసక్తి ఎంత బలంగా ఉంటుందంటే అది చాలా శక్తివంతమైనటువంటిది. అది అందుకే ఏమంటున్నారంటే, ఈ కుటుంబ జీవనం నుండి విరమించడానికి ఇది ఒక ఏర్పాటు ఈ వానప్రస్థం అనేది. ఆ విధంగా ఏం చేయాలంటే వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాలి, జీవితాంతం కుటుంబ జీవనంలో ఉండిపోకుండా. ఎందుకంటే కుటుంబ జీవనంలో ఏముంటుంది,
తీవ్రమైనటువంటి భౌతికమైనటువంటి ఆసక్తులు ఇవి చాలా బలంగా ఉంటాయి కాబట్టి అందుకే ఇది ఒక సర్దుబాటుగా మనకి ఇచ్చారనమాట దీని నుంచి బయటపడడం కోసం. అయితే వానప్రస్థం అనేది పూర్తి వైరాగ్యం కాదు, కానీ భౌతికమైనటువంటి ఆసక్తిని తగ్గించుకునే వైపుగా ఒక పెద్ద ముందడుగు. ఆ? ఆ, దాదాపుగా ప్రతి కుటుంబ జీవనంలోనూ ఇది అవసరం అవుతుంది. మరి ఈ సర్దుబాటును చేసుకోవడం ద్వారా వానప్రస్థాశ్రమంలోకి మనం ప్రవేశించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ భౌతికమైన ఆసక్తి దాదాపుగా ప్రతి కుటుంబంలోనూ కూడా భౌతికమైన ఆసక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది, కుటుంబ జీవనంలో ఉన్నా ఉంటాయి. అందుకే ఈ వానప్రస్థం అనేది దాని వైపుగా వెళ్ళడం కోసం ఈ సర్దుబాటు అనేది చేసుకోవాలని చెప్పుకుంటున్నారు. మరి దాదాపుగా అత్యధిక శాతం మందికి ఆచరణాత్మకంగా ఆసక్తి అనేది అవసరం. ఆసక్తి అనేది ఉంటుంది కాబట్టి మరి జనులు వివాహం చేసుకుంటారు. ఎందుకంటే సమాజంలో అత్యధిక శాతం మంది వివాహం చేసుకుంటారు. ఎందుకు చేసుకుంటారు వివాహం అంటే అత్యధిక శాతం మందికి ఆసక్తి కలిగి ఉండడం అనేది అవసరం కాబట్టి. ఆసక్తి అనేది అవసరం కాబట్టి చాలామందికి అందుకే వాళ్ళు వివాహం చేసుకోవాలి, అదే ముఖ్యమైనటువంటి కారణం. కానీ అదే సమయంలో ఒక సమయం వస్తుంది. ఎలాంటి సమయం అంటే మనం దీని నుంచి విడుదల కావాల్సినటువంటి సమయం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఈ యొక్క సంఖ్యల్లో ఈ యొక్క బంధనాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మన చైతన్యాన్ని విడుదల చేసుకోవాల్సినటువంటి సమయం ఒకటి వస్తుంది. కేవలం భౌతికమైనటువంటి ఆసక్తులకు మాత్రమే కాదు, అలాగే సామాజికమైనటువంటి బాధ్యతలు వీటన్నిటి నుంచి కూడా బయటపడాల్సినటువంటి సమయం ఒకటి వస్తుంది. అలాగే భౌతికమైనటువంటి చైతన్యం అంటే మన చైతన్యంలో ఎప్పుడు కూడా మనకి ఇంకా ఈ బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలు ఉన్నాయి అనే దాని నుంచి బయటపడాల్సినటువంటి సమయం ఒకటి వస్తుంది. బయటపడి ఏం చేయాలి? కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకోవడంలో స్పష్టత, ఏకాగ్రత పెట్టడం కోసం. అప్పుడు ఎప్పుడైతే మనసు అనేది అనేకమైనటువంటి మనం చేయాల్సిన అనేకమైనటువంటి భౌతిక విషయాల చేత ఇంకా అది నిండిపోయి ఉండదో, ఇంకా ఎన్నో బాధ్యతలు, అలాగే కుటుంబ జీవితంలో ఎన్నో ఆందోళనలు, ఇవన్నిటి నుంచి కూడా బయటపడి మనం రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే ఏమవుతుంది, మనం బయటికి రాకపోతే కుటుంబ జీవనం నుండి మరణ సమయంలో ఎక్కువ శాతం అవకాశం ఉంటుందట. దేని గురించి అంటే ఒక వ్యక్తి హరే కృష్ణ మహామంత్రాన్ని జీవితాంతం జపిస్తూ ఉంటే కానీ అతడు హరే కృష్ణ మహామంత్రాన్ని జీవితాంతం జపిస్తూ ఉన్నప్పటికీ ఒక వ్యక్తి భౌతికమైనటువంటి ఆసక్తులు కలిగి ఉన్నాడు అనుకోండి, మనం ఆ ఆసక్తి నుండి బయటికి రావాలనేటువంటి విషయం మనకు తెలుస్తుందని చెప్పంటున్నారు. లేదంటే ఏమవుతుందంటే మరణ సమయంలో మనం భౌతికమైనటువంటి వాటికి ఆసక్తులమై ఉంటే మనం మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. మరి ఇవన్నీ కూడా చెప్పేది గృహస్థులను నిందించడం కోసం కాదు. నేను గృహస్థాశ్రమాన్ని తక్కువ చేసి చెప్పడం లేదు. నేను అందరి గృహస్థులకి కూడా నా గౌరవపూర్వకమైనటువంటి ప్రణామాలు చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా వినయంగా మరి అలాగే ఆచార్యులకు, కృష్ణుడికి వారు వీలైనంతగా వారు సేవ చేస్తున్నారు. వారు ఎంతైతే ఇవ్వగలరో భగవంతునికి తమ యొక్క శక్తిని ఇవన్నిటినీ కూడా వాళ్ళు భగవంతునికి ఇస్తున్నారు, సందేహం లేదు అందులో. కాబట్టి ఎవరైతే ముఖ్యంగా పెద్దగా బయటికి కనిపించకపోయినా సరే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఈ సేవా కార్యక్రమాలు చేసేటువంటి గృహస్థులందరినీ కూడా మనం హర్షించాలి. వారు వీలైనంతగా వారు సేవ చేస్తున్నారు, అలాగే వారి సమయాన్ని వీలైనంతగా ఇస్తున్నారు, వారి యొక్క సేవను ఇస్తున్నారు, ధనాన్ని ఇస్తున్నారు, వారి యొక్క శక్తిని కూడా ఇస్తున్నారు. సో అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే సాధారణంగా 50 సంవత్సరాల వయసులో ఇది మనకి చెప్పబడుతుంది వానప్రస్థ జీవనం అనేది. ఆ సమయంలో వ్యక్తి ఏం చేయాలంటే ఇంకా పైకి వెళ్ళడానికి ఒక అడుగు పైకి వేయాలి, ముందుకు వెళ్ళాలి. మనం సామాజికంగా పైకి వెళ్ళడం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఇంకా మన బాధ్యత స్వీకరించి ఇంకా ఎక్కువ పేరుని పొందేటువంటి, ఎందుకంటే వానప్రస్థ జీవనంలోకి వెళ్ళడం అంటే మనం ఇంకా పేరు ప్రతిష్టల గురించి అంతగా మనం పట్టించుకోవట్లేదని అర్థం. మనం ఈ భక్తియుత సేవ పట్ల నిబద్ధతను పెంచుకుంటూ ఉంటాం. మరి ఒక గృహస్థునిగా మీరు గృహస్థునిగా కూడా పూర్తిగా నిబద్ధత కలిగి ఉండొచ్చు. మీ జీవిత లక్ష్యం కృష్ణుని సేవించడం అయి ఉండొచ్చు. మీరు మీ హృదయంతో పూర్తిగా నిబద్ధులై ఉండొచ్చు. మీ యొక్క ఉద్దేశాలు పూర్తిగా కృష్ణపరంగా ఉండొచ్చు. కానీ మళ్ళీ పరిస్థితిని అనుసరించి కొన్ని
మనని బంధించేవి కొన్ని ఉంటాయి. అందుకనే వానప్రస్థ జీవనం అంటే ఏమిటంటే ఆ స్థితి నుండి ముందుకు వెళ్ళడం, పైకి వెళ్ళడం. ఈ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో, మనల్ని అడ్డుపెట్టేవి ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడం అనమాట. మనం ఒక భౌతికవాదిగా ఉండొచ్చు. ఇక్కడ చెప్తున్నారు, మనం భక్తి చేస్తూ కూడా భౌతికవాదిగా ఉండేవాళ్ళు ఉంటారు. మనకి భాగవతంలో ఉంది, మనం చూస్తే ఈ వర్షాకాలంలో వివరణ ఇవ్వబడింది 10వ స్కందంలో. అక్కడ ఏం చెప్పబడిందంటే, భౌతికమైనటువంటి వ్యక్తుల యొక్క కలుషితమైనటువంటి మనసులు ఎల్లప్పుడూ కూడా ఇంటి వద్దే నెలకొని ఉంటాయట. అంటే ఇంట్లో ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళ మనసులు మాత్రం ఇంటి గురించి ఆలోచిస్తూ ఉంటాయట. ఎవరి యొక్క మనసులు? భౌతికమైనటువంటి వ్యక్తుల యొక్క మనసులు, కలుషితమైనటువంటి మనసులు. మరి ఇప్పుడు వానప్రస్థం యొక్క కొన్ని మౌలికమైనటువంటి బాధ్యతలు ఏమిటో చర్చిద్దాం అంటున్నారు. అసలు దేని గురించి, అసలు వానప్రస్థంలో ఏం చేయాలి? మొట్టమొదట ఏమిటంటే, వానప్రస్థం అంటేనే ఇది రిటైర్డ్ లైఫ్. రిటైర్డ్ లైఫ్ అంటే క్రియాశీలకమైనటువంటి గృహస్థ జీవనం నుండి విరమించుకోవడం, అంటే వ్యాపారాల నుండి మొత్తం అన్నిటి నుండి కూడా విరమించుకోవడం. అది ప్రాథమికంగా. కానీ కేవలం మనం చేసేటువంటి పనుల నుంచి విరమించుకుంటే సరిపోదు, ఇక్కడ చెప్తున్నారు. ఎలాగంటే, ఒక వ్యక్తి యువకుడై ఉండి హరే కృష్ణ చెప్పిస్తున్నంత మాత్రాన అతడు ఒక బ్రహ్మచారిని అర్థం కాదు కదా, అర్థవుతుంది కదా. ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నాడు, జపం చేస్తున్నాడు హరే కృష్ణ, కానీ అంత మాత్రం చేత అతడు బ్రహ్మచారిన లెక్క కాదు. అలాగే ఒక వ్యక్తి కుటుంబ జీవనం నుండి విరమించుకున్నంత మాత్రాన అతడు వానప్రస్థుడు అయిపోతాడని కాదు. ఎందుకంటే బ్రహ్మచారిగా ఉండాలి అంటే ఒక స్థాయి నిబద్ధత అనేది ఉండాలి. బ్రహ్మచారి ఆశ్రమంలో జీవించాలి. అంతేగాని ఇంటి దగ్గర ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ మిమ్మల్ని మీరు బ్రహ్మచారిగా పిలుచుకోవడం కాదు. అది కాదు బ్రహ్మచారి అంటే. అలాగే ఏదో మీ ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఉద్యోగం లేకపోతే ఏదో చేస్తుంటారు దాన్ని విడిచిపెట్టి ఊరికి ఇంటి దగ్గర ఖాళీగా కూర్చొని ఏదో కొద్దిగా జపం చేస్తూ మనవాళ్లతో ఆడుకుంటూ, లేకపోతే ఒక సౌఖ్యవంతమైనటువంటి జీవనాన్ని అనుభవిస్తూ మిమ్మల్ని మీరు వానప్రస్థులుగా పిలుచుకోవడం కాదు అని చెప్పంటున్నారు. ఎందుకంటే చాలామంది ఒక భౌతికవాదికి రిటైర్డ్ లైఫ్ అంటే ఇలాగే ఊహించుకుంటాడట. ఏమిటి రిటైర్డ్ లైఫ్ అంటే? వాళ్ళు ఎలా ఊహించుకుంటారంటే, ఏదో మనవాళ్ళతో ఆడుకోవడం, ఇంటి దగ్గర ఖాళీగా కూర్చోవడం, వీలైతే ఏదో పూజో పారాయణమో లేకపోతే జపమో చేసుకోవడం, సౌకర్యవంతంగా ఇంటికాడ ఉండి అలాగే కాలం గడిపేయడం. చాలామంది వానప్రస్థ జీవనం అంటే అలా అనుకుంటారు. కానీ వానప్రస్థ జీవనం అంటే మన యొక్క భక్తియుత సేవా సాధనలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంకా గంభీరంగా మారడం, ఇంకా ఎక్కువ నిబద్ధత కలిగి ఉండడం, మన యొక్క సమయాన్ని ఇవ్వడం, అలాగే మనకి ఇంకా ఎక్కువ సమయం మిగిలి లేదు అని అర్థం చేసుకోవడం ఈ శరీరంలో. చూడండి, అది చాలా ముఖ్యం. మనకి ఇంకా ఈ శరీరంలో ఎక్కువ సమయం మిగిలి లేదు అని అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఈ శరీరం అనేది త్వరలోనే పతనం కాబోతుంది. మరి వానప్రస్థంలో ఉండడం అంటే మనం జీవితపు చివరి మజిలీలో ఉన్నామన్నమాట. అందుచేత మనం చాలా గంభీరంగా మనల్ని మనం శరీరాన్ని విడిచిపెట్టడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అందుచేత మనం చేసేటువంటి తపస్సులు ఇంకా పెంచాలి. అలాగే అనాసక్తిని కూడా పెంచుకోవాలి. అది వానప్రస్థ జీవనం అంటే. మరి మన యొక్క స్వీయ పవిత్రీకరణ కోసం మనం ఏం చేయాలంటే, చాలా సరళంగా జీవించడానికి మనం కృషి చేయాలి. వానప్రస్థ జీవనంలో సౌకర్యాలు ఇంకా పెంచుకోవడం కాదు, ఇంకా నాకు అవి కావాలి ఇవి కావాలి సౌకర్యాలు అలా ఉండడం కాదు. మన స్వీయ పవిత్రీకరణ కోసం మనం చాలా సరళంగా జీవించాలి. ఆహారాన్ని తగ్గించాలి, రిడ్యూసింగ్ ఈటింగ్, తినడాన్ని తగ్గించాలి. అలాగే నిద్రపోవడాన్ని తగ్గించాలి. మరి సమయాన్ని దేనికోసం వెచ్చించాలి? ప్రచారం చేయడం కోసం, ప్రయాణం చేయడంలో, లేదా మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్రదేశంలో ప్రచారం చేయడానికి మనం సమయాన్ని అంకితం చేయాలి. లేదా యాత్రకి వెళ్ళడానికి సమయాన్ని ఉపయోగించాలి. పవిత్ర క్షేత్రాలను సందర్శించడానికి సమయాన్ని ఉపయోగించాలి. అలాగే మన సమయాన్ని వృధా కాకుండా చూసుకోవాలి. గ్రామ్య కథలు చేయకూడదు. చూడండి, సరదాగా కబుర్లు చెప్పకూడదు. వానప్రస్థ జీవనం అంటే సాంఘికమైనటువంటి వాటి గురించి మాట్లాడకూడదు. అది ఇది ఈ కబుర్లు ఆ కబుర్లు ఇవన్నీ మానేసి ఎక్కువగా శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఇది వానప్రస్థ జీవనం అంటే. మరి ఎక్కువ సమయం దేనికోసం అంటే మంచి సాంగత్యంలో ఉండడం కోసం సమయాన్ని వెచ్చించాలి. ఎందుకంటే కుటుంబ జీవనంలో ఒక ఉద్యోగంలో పనిచేయడం అంటే మనం బయట వాడితో సాంగత్యం చేయాల్సి ఉంటుంది.
అత్యధిక శాతం సందర్భాల్లో మనం లౌకికమైనటువంటి వాళ్ళతో సాంగత్యం చేయాల్సి వస్తుంది ఉద్యోగం చేసినప్పుడు. ఆ? మరి మనం సాంఘిక జీవనం నుండి విరమణ గురించి మాట్లాడుతున్నాం. కుటుంబ వ్యవహారాల నుండి విరమణ, భౌతిక జీవనం నుండి విరమణ. ఆ? కాబట్టి ఇది మనం చేయాలి వాస్తవంగా. వానప్రస్థ జీవనం అంటే మనల్ని మనం చూసుకోవాలి. ఊరికే మనం వానప్రస్థులు అనుకుంటున్నామా, లేకపోతే నిజంగా సాంఘిక జీవనం నుండి, కుటుంబ వ్యవహారాల నుండి, భౌతిక జీవనం నుండి ఎంతగా మనం విరమణ పొందాం అనేది చూసుకోవాలి. అలాగే మనం మన ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. నేల మీద పడుకోవడం, చల్లటి నీటితో స్నానం చేయడం, ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ తపస్సులు పెంచుకోవాలి వానప్రస్థులు అనేటువంటి వాళ్ళు. మరి మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలి. అంతేగాని ఈ ఆరోగ్యం విషయంలో మనం గుడ్డిగా వ్యవహరించకూడదు అంటున్నారు. అంటే తపస్సులు పెంచుకోవాలి ఒక పక్కన, కానీ అదే సమయంలో ఆరోగ్యం పాడవకుండా చూసుకోవాలి అని చెప్పుకుంటున్నారు. అలాగే మరి ఇంద్రియ నియంత్రణ అనేది చాలా ముఖ్యం. ఇక వానప్రస్థ జీవనంలోకి ప్రవేశించారంటే ఇక మైథునం అనేటువంటి ప్రశ్న లేదు. మరి వానప్రస్థ జీవనంలో మీరు ఒక పవిత్ర ధామంలో నివసించవచ్చు. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి ఈ జీవన విధానాన్ని అవలంబించవచ్చు. కృష్ణుడు భగవద్గీతలో వివరిస్తున్నాడు, యోగులు వాళ్ళ ఆసక్తిని విడిచిపెడతారట. విడిచిపెట్టి శరీరంతో, మనసుతో, బుద్ధితో వారి యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా పవిత్రీకరణ అనేటువంటి ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు. ఏమిటా శ్లోకం అది? 5వ అధ్యాయం 11వ శ్లోకం భగవద్గీత. కృష్ణుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మహారాజు వారు ప్రస్తావన చేస్తున్నారు. కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వాత్మశుద్ధయే. మొదటి పంక్తి ఏమిటి? 5వ అధ్యాయం 11వ శ్లోకం. కాయేన మనసా వాచ అంతేనా? కాయేన మనసా వాచ కేవలైరింద్రియైరపి, అది ఆ శ్లోకాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. మరి స్వీయ పవిత్రీకరణ కోసం ఏం చేయాలి? శరీరాన్ని, మనసుని, బుద్ధిని ఏం చేయాలి? ఇంద్రియాలని పూర్తిగా పవిత్రీకరణ కోసమే వాడుకోవాలట. మరొక ముఖ్యమైనటువంటి కర్తవ్యం లేదా సేవ ఏమిటంటే వానప్రస్థులు చేయదగింది, వాళ్ళు యువ భక్తులకు ఆశ్రయాన్ని ఇవ్వడం, వారికి మార్గదర్శకత్వాన్ని ఇవ్వడం. అంటే యువకులుగా ఉన్నటువంటి భక్తులకి ఆశ్రయాన్ని, మార్గదర్శకాన్ని ఇవ్వడం వానప్రస్థులు చేయాల్సింది. వానప్రస్థులు అనేవాళ్ళు అనుభవజ్ఞులైనటువంటి భక్తులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గృహస్థ జీవనంలో అనేక సవాళ్ళు ఎదుర్కొని ఉంటారు. అందుచేత వాళ్ళు గృహస్థ జీవనం గడిపి చాలా జీవిత అనుభవాన్ని పోగు చేసుకుని ఉంటారు. మరి ఆ అనుభవాన్ని మీరు ఇతరులతో పంచుకోవచ్చు. అయితే ఈ యువతరం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ ఉపదేశాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. అంటే దాని అర్థం యువతరం వాళ్ళు కూడా పెద్దలను గౌరవించడం అనే వైదిక సంస్కృతిలో శిక్షణ పొంది ఉండాలి అని చెప్పుకుంటున్నారు. అర్థం కదా? వానప్రస్థులు ఏం చేయాలి? వాళ్ళు యువకులకి ఆశ్రయాన్ని ఇవ్వాలి, వాళ్ళకి మార్గదర్శకత్వం ఇవ్వాలి. యువకులు కూడా ఇందులో శిక్షణ కలిగి ఉండాలి. పెద్దవారిని గౌరవించడం అనేటువంటి దానిలో శిక్షణ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అలాగే మరి పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళని కూడా గౌరవించవచ్చు. కానీ వైదిక సంస్కృతిలో మనం చూస్తే చిన్న వయసులో ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళని గౌరవించడం అనేది ఆశించబడుతుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా గౌరవనీయమైనటువంటి విధానంలో వాళ్ళు కూడా వ్యవహారం చేయాలి. మరి ఎవరైతే వరిష్ఠులైనటువంటి భక్తులు వాళ్ళు గృహస్థ జీవనం అంతా కూడా చూసి ఇప్పుడు వాళ్ళు విరమణ పొందారు, పూర్తిగా కృష్ణుని యొక్క సేవలో నిమగ్నమై ఉన్నట్లయితే వారు ఆ విధంగా చేసినందుకు వాళ్ళు సక్రమంగా గౌరవించబడాలి. ఇది వైదిక సంస్కృతి అంటే. కాబట్టి వర్ణాశ్రమ సంస్కృతి దీనిని మనం స్థాపన చేయాలనుకుంటున్నాం. మరి వృద్ధులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బరువుగా మనం పరిగణించకూడదు. వృద్ధులు ఎప్పుడు కూడా బరువు కాదు. మనం వాళ్ళని ఎక్కడో చోటన ఏదో ఒక వృద్ధాశ్రమంలో పడేద్దాం, ఒక ఇంట్లో పడేద్దాం, వాళ్ళని మనం చూడక్కర్లేదు. అలాగా వానప్రస్థ జీవనం యొక్క ఇక్కడ పూర్తి ఆలోచన ఏమిటంటే చైతన్యాన్ని మార్చడం, అలాగే అనాసక్తిని పెంపొందించుకోవడం. ఇది అంటే గృహస్థ జీవనంలో ఉన్నటువంటి చైతన్యాన్ని మార్చుకోవాలన్నమాట. గృహస్థ జీవనంలో ఏముంటుంది? చైతన్యం, ఆసక్తి ఉంటుంది అన్నిటి పట్ల. కాబట్టి ఆ ఆసక్తి నుంచి బయటపడాలి, ఆ చైతన్యాన్ని మార్చుకోవాలి. అయితే మీరు అనొచ్చు మొత్తానికి అంతా కూడా భక్తే కదా అని. అవును, కానీ భక్తి అనేది అన్ని ఆశ్రమాల్లో ఉంది. ఏంటి? బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి నలుగురికి ఉంది. కానీ ప్రత్యేకించి ఈ వైరాగ్య జీవనంలోకి ప్రవేశించడం అనేది ఏదైతే ఉందో
అంటే భక్తి ఉండొచ్చు అందరికీ, కానీ వైరాగ్యం ఉండాల్సిన అవసరం లేదు. 4 ఆశ్రమాల వాళ్ళకి భక్తి ఉంటుంది. కానీ అందరికీ వైరాగ్యం అనేది ఒకే విధంగా ఉండదు. అందుకే వానప్రస్థ జీవనం అనేది ప్రత్యేకించి వైరాగ్య జీవనంలోకి ప్రవేశించడం కోసం ఉంది. అంటే భక్తి అనేది అందరూ చేసినా సరే, అనాసక్తి అనేది మాత్రం క్రమక్రమంగా పెంపొందించుకోవాలని చెప్పి అంటున్నారు. కాబట్టి వ్యక్తి గృహస్థ జీవనం నుండి వానప్రస్థ జీవనం వైపుకి వెళ్ళాలి. అంటే సన్యాసం స్వీకరించడానికి ముందుగా. మరి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కొద్ది సంవత్సరాల క్రితం రాయడం జరిగిందట. ఏమనంటే, తన తన వయసులో ఉన్నటువంటి వాళ్ళకి కొంత దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం చూసి, అంటే తన వయసులో ఉన్నటువంటి భక్తుల వారిని చూసి ఆయన వానప్రస్థ జీవనం గురించి రాశారు. ఎవరు? ప్రభుపాదుల వారు. ఎందుకంటే ప్రభుపాదుల వారు ఏ వయసులో వెళ్ళారు ప్రచారానికి? 70 ఏళ్ల వయసులో వెళ్ళారు. చూడండి. మరి 70 ఏళ్ల వయసులో ఆయన వెళుతూ ఆయనలాగే 70 ఏళ్ల వయసులో ఉన్న చాలామందిని చూసి వాళ్ళందరికీ జీవితంలో కొంత దిశానిర్దేశం చేయాలి అని చెప్పి ఆయన ఏం చేశారు? వానప్రస్థ జీవనం గురించి రాశారు. ఆయన ఏమని రాశారంటే, వానప్రస్థ జీవన స్వీకరణలో అంటే వానప్రస్థం అనేది ఎలా తీసుకోవాలంటే సహజంగా తీసుకోవాలంటే, ఎలాంటి కపటత్వ భావన లేకుండా. ఇదేదో ఒక క్రతువులాగా చేయకూడదు. కానీ అంతరంగంలో అనాసక్తి అనేది ఏర్పడాలి. అలాగే బయట కూడా ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. అంటే ఇదేదో వరకు ఒక ఆర్భాటంగా చేసేది కాదు. అంతరంగంలో భావన కూడా అలా ఉండాలి. అనాసక్త భావన ఉండాలి. మరి యుక్త వయసులో మనకి శరీరంలో బలం ఉంటుంది. తర్వాత మన యొక్క శారీరక శక్తి, మానసిక శక్తి, ఇవన్నీ మనం వయసు పెరుగుతున్న కొద్దీ మనకు అనుభవం ఉంటుంది. మనం అనేక రకాల కళలు పెంచుకుంటాం, సామర్థ్యాలు పెంచుకుంటాం. మనకి ఇంకా విశ్వాసం అనేది బాగా ఉంటుంది. మనం నిర్మాణం చేసేటువంటి అంటే నిర్మాణాత్మకంగా ఉంటాం. కానీ వానప్రస్థాశ్రమంలో ఇవన్నీ కూడా ఇంకా తగ్గిపోతూ ఉంటాయన్నమాట. మనకి అవసరాలను తగ్గించుకోవడం, అలాగే ఆసక్తులను తగ్గించుకోవడం, ఒక అడుగు వెనక్కి వేయడం, అలాగే బరువుల నుండి విముక్తి పొందడం, కుటుంబ జీవన సంక్లిష్టతల నుండి బయటపడడం, ఇవన్నీ కూడా వానప్రస్థాశ్రమంలో ఉంటాయి. కాబట్టి ఈ వానప్రస్థం అంటేనే అనాసక్తి అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏమైనప్పటికీ వానప్రస్థ జీవనం అనేది ఖచ్చితంగా సన్యాసం లాంటిది కాదు. వానప్రస్థ జీవనం అంటే సన్యాస ఆదర్శం ఏదైతే ఉందో ఆ వైపుకి వెళ్ళడం అని చెప్పుకుంటున్నారు. ఇది ఎలాంటిదంటే సన్యాసి జీవనం లాంటిదే. కానీ అతడికి భార్య ఉండొచ్చు, అతనికి సేవకురాలిగా. వానప్రస్థులకి భార్య కూడా ఉండొచ్చు వానప్రస్థులతో పాటు, కానీ సేవకురాలిగా ఉండాలి. లేదా భార్యను ఏం చేయాలి? పెద్దవాళ్ళు అయినటువంటి పుత్రుల దగ్గర విడిచిపెట్టైనా ఉండొచ్చు. ఈ 2 రకాలుగా వానప్రస్థాన్ని గడపవచ్చు. ఒకవేళ వానప్రస్థ పురుషుడు పూర్తిగా కుటుంబాన్ని విడిచిపెట్టినా అది పూర్తిగా సన్యాసం లాంటిది కాదనమాట. ఇది ఒక క్రమానుగతమైనటువంటి ప్రక్రియ. అంటే కుటుంబ జీవనం నుండి అనాసక్తుడై ఉండడం. అంటే ఎందుకంటే సన్యాసం అనేది ఎలా ఉంటుంది? పూర్తిగా కుటుంబంతో సంబంధాలు తెగిపోతాయి, కుటుంబ బాధ్యతల నుంచి వెళ్ళిపోతాడు. కానీ వానప్రస్థం అనేది అలా కాదనమాట. వానప్రస్థం అనేది ఉన్నట్టుండి విశ్వాసపాత్రురాలైనటువంటి భార్యని లేదా ఆధారపడినటువంటి పిల్లల్ని ఉన్నట్టుండి వదిలేయడం కాదు వానప్రస్థం అంటే. మళ్ళీ ఇది ఒక క్రమానుగతమైనటువంటి ప్రక్రియ. ఈ వానప్రస్థం అనేది ఏం చేస్తుందంటే జీవితంలో ఒక స్పష్టమైనటువంటి మార్పును తీసుకొస్తుంది. అంటే అతడు ఏం చేస్తాడు? వానప్రస్థంలో కుటుంబంతో కొంత సంబంధాన్ని పెట్టుకుంటాడు ఇంకా, కానీ బాధ్యతని పుత్రులకు అప్పచెప్తాడు. క్రమంగా అతడు ఏం చేస్తాడు? ఇంకా ఎక్కువగా కృష్ణ చైతన్యంలో మునుగుతాడు. ఇంకా ఎక్కువగా అనాసక్తుడు అవుతాడు. కుటుంబ వ్యవహారాల్లో చాలా తక్కువగా అతడు పాలు పంచుకుంటూ ఉంటాడు. అయితే ఉంటాడు, ఏమన్నా ముఖ్యమైనటువంటివి ఏమన్నా నిర్ణయాలు తీసుకోవాలంటే అతను చేస్తుంటాడు, కానీ చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే పుత్రులకి కొంత సలహా అవసరం అవుతుంది. ఏం చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఎలా చేయాలి అని వాటికి ఖచ్చితంగా మరి సలహా ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఎవరైతే వానప్రస్థ జీవనాన్ని స్వీకరిస్తారో వారు తమ యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వారి పుత్రులు అడక్కపోయినా సరే కొంత ఒక్కోసారి సలహాలు ఇవ్వాల్సి రావచ్చు. పిల్లలు అడక్కపోయినా సరే, ఎందుకంటే ఇది తెలుసు కాబట్టి, అనుభవం ఉంది కాబట్టి కొంత సలహా ఇవ్వాల్సి రావచ్చు. కానీ ఎక్కువ శాతం అతడు తన చేతులు ఇంకా అందులో పెట్టాడు అనమాట. ఆ వ్యాపారాల్లో వీటిలో పాల్గొనడు. సరే వాళ్ళు చేసే తప్పులతో వాళ్ళే నేర్చుకుంటారులే అనే భావంలో ఉంటాడు అంతే. అవసరమైనప్పుడు సలహా ఇస్తుంటాడు, అడిగితే చెప్తుంటాడు. కానీ ఎక్కువ శాతం ఏమలా చూస్తాడు? సరే ఇంక ఎన్నాళ్ళు మనం చేసాం, వాడే కింద మీద పడి మొత్తాన్ని నేర్చుకుంటాడు అనే భావంలో ఉంటాడు. అంతేగాని
వాళ్ళు పూర్తిగా తమ జీవితాల్ని నాశనం చేసుకునేటంతటి తప్పుల్లో మాత్రం ఇరుక్కునేవాడు వానప్రస్థుడు. మీకు అర్థమవుతుంది కదా! అనుభవంతో తెలుస్తుంది. ఓకే. నేను పూర్తిగా వదిలేశాను. కానీ వీడేదో చేయకూడనిది చేస్తున్నాడు. దీనివల్ల చాలా పెద్ద నష్టం ఉంటుంది అని అనిపిస్తే వెంటనే ఆపుతాడనమాట. కానీ మిగతా విషయాల్లో చిన్న చిన్న విషయాలు వాడే నేర్చుకుంటాడులే అనుభవం రీత్యా అని అనుకుంటాడు. కాబట్టి కుటుంబ జీవనంలో అదొక మరొకటి విషయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు క్రమక్రమంగా కుటుంబ జీవనం అంటే ఏమిటంటే వాళ్ళు తమ కాళ్ళపై వాళ్ళే నిలబడాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. అందుకని వానప్రస్థాశ్రమం అనేది ఏదైతే ఉందో అందుకే ఇది సన్యాసంతో సమానం కాదని చెప్తున్నాం అందుకే. కానీ కొంతమంది వానప్రస్థులు వాళ్ళు ఇంకా సన్యాసానికి తమ మనసుని సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కానీ వానప్రస్థులు అందరూ కూడా సన్యాసానికి వెళ్ళకపోవచ్చు, అక్కడ దాకా వెళ్ళలేరు కూడా. కానీ అది కూడా ఒకవేళ ఎవరైనా చేయగలిగితే, ఆ అర్హత ఉండి సన్యాసం వైపుకి వెళ్ళగలిగితే అది చాలా మంచిది అని చెప్పుకుంటున్నారు. కానీ చాలామంది వానప్రస్థులు సన్యాసులుగా మారలేరు అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు నేను 2 ఉదంతాలు మీకు తెలియజేస్తాను. ఒకటి భాగవతం మొదటి స్కందం 19వ అధ్యాయం నుండి 4వ శ్లోకం నుండి భాష్యం నుండి చెప్తాను నేను. ఈ వానప్రస్థ ధర్మం అనేది ఏదైతే ఉందో ఇది మనిషిని భగవద్ధామానికి వెళ్ళడానికి సంసిద్ధం చేస్తుంది. ఆ విధంగా గృహస్థుడు అందుకే అరణ్యానికి వెళ్లాల్సిందిగా చెప్పబడ్డాడు వానప్రస్థునిగా. దేనికోసం అంటే సంపూర్ణ జ్ఞాన సముపార్జన చేయడం కోసం. ఆ తర్వాత కాబట్టి భాగవతంలో ఏం చెప్పబడింది? అరణ్యానికి వెళ్ళాల్సిందిగా చెప్పబడతాడు సంపూర్ణ జ్ఞానాన్ని పొందడానికి. ఆ తర్వాత అనివార్యమైనటువంటి మరణం రాకముందే సన్యాసం స్వీకరించడానికి తనను తాను సిద్ధం చేసుకుంటాడు అనమాట. అంటే ఆ విధంగా భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం కోసం మనల్ని మనం సంసిద్ధం చేసుకోవడం. తర్వాత శ్రీల ప్రభుపాద భాగవతం 7వ స్కందం 5వ అధ్యాయం 23, 24 శ్లోకాలకు ఇచ్చిన భాష్యంలో ఏం చెప్తారంటే వానప్రస్థులు తమను తాము తర్వాత దశ అయినటువంటి సన్యాసానికి సిద్ధం చేసుకోవాలి అని చెప్పంటారు. అయితే సన్యాసం అనేది అందరికీ అవసరం లేదు. ఎందుకంటే అందరూ సన్యాసానికి అర్హులైన వాళ్ళు కాదు. మనం చూసినట్లయితే కొంతమంది వృద్ధులు ఎవరైతే బాగా ఉన్నారో, చక్కగా ఉన్నారో, వారు తమ భార్యలతో నివసిస్తూ ఉన్నారు, వారు మైదానంలో పాల్గొనకుండా ఉంటారు, కానీ కేవలం ఊరికే తమ భార్యలతో కలిసి ఉంటారు, వాళ్ళు వృద్ధులై ఉంటారు. కానీ వాళ్ళు సన్యాసం తీసుకుని వాళ్ళు చాలా దారుణంగా పడిపోయిన వాళ్ళు ఉన్నారట. చూడండి, అందుకే ఇక్కడ ఏమంటారంటే సన్యాసం అనేది అందరికీ కూడా అందరికీ కూడా మనం చెప్పలేము తీసుకోమని చెప్పి. ఎందుకంటే కొంతమంది ఆ విధంగా ఉన్నట్టుండి అంటే వాడు భార్యతో కలిసి ఉంటాడు, కానీ వాడేమి సంభోగం అలాంటివి కాకుండా నివసిస్తూ ఉంటాడు, కానీ ఉన్నట్టుండి వదిలేసి సన్యాసం తీసుకుని పతనమైన వాళ్ళు చాలామంది ఉన్నారట. అందుకే చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మరి వానప్రస్థ జీవనాన్ని ఎప్పుడు స్వీకరించాలి? 50 సంవత్సరాలు అనేది ఒక ప్రమాణం. తర్వాత మళ్ళీ చదువుతున్నది. ఏ వ్యక్తి యొక్క ముఖ్య ఉద్దేశం కృష్ణ చైతన్యమో, ఒకవేళ అతడు గృహస్థ జీవనంలో చిక్కుకుని ఉన్నట్లయితే అతడు ఎల్లప్పుడూ కూడా ఈ కుటుంబ జీవనాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండాలి, వీలైనంత త్వరగా. అది ఇప్పుడు కావచ్చు, రేపు కావచ్చు, మొత్తానికి విడిచిపెట్టాలి. కానీ అదే సమయంలో మళ్ళీ బాధ్యతారాహిత్యంతో వ్యవహరించవద్దు. అంటే మీకు ఏదో గృహస్థ జీవనం కష్టంగా ఉందని దాన్ని విడిచిపెట్టవద్దు అని చెప్పంటున్నారు. గృహస్థ జీవనంలో అప్పులు ఎక్కువైపోయినాయనో, లేకపోతే ఏయో చాలామందికి సమాధానం చెప్పాల్సి వస్తుందనో, ఏ విధంగా అయితే ఐపీ పెడతారో ఆ విధంగా కాదనమాట వానప్రస్థం స్వీకరించడం అంటే. కానీ సహజమైనటువంటి ఆలోచన ఏమిటంటే మీరు కుటుంబ జీవనంలో చిక్కుకుని ఉన్నట్లయితే, కానీ మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీరు వీలైనంత త్వరగా కుటుంబ జీవనం నుంచి బయటపడండి. రూపాల ద్వారా రాస్తున్నారనమాట. భాగవతం మొదటి స్కందం 13వ అధ్యాయం 17వ శ్లోకం. అక్కడ ఏం చెప్పబడిందంటే ఈ అతిశయింప సఖ్యం కానటువంటి నిత్యమైన కాలం తెలియకుండా మనల్ని అధిగమిస్తుంది. ఎవరైతే మరీ ఎక్కువగా కుటుంబ వ్యవహారాలకి ఆసక్తులై ఉంటారో, ఎవరైతే ఎల్లప్పుడూ కూడా కుటుంబ జీవనం గురించిన ఆలోచనల్లోనే మునిగి ఉంటారో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ కాలం ముడిపోతుందట. అంటే కాలం మింగేస్తుందట వాళ్ళని. శ్రీల ప్రభుపాద రాస్తున్నారు, ఈ వానప్రస్థ ధర్మ విధానం ఏదైతే ఉందో, లేదా సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఇది కుటుంబ సంఖ్యల నుండి పడమని ఉపదేశిస్తుంది. ఎంత వీలైతే అంత త్వరగా బయటపడమని చెప్తుంది. అంటే 50 సంవత్సరాలు వచ్చేసిందంటే ఇంక వాడు ఎప్పుడు త్వరగా బయటపడదామనే ఆలోచనలోనే ఉండాలి కుటుంబ జీవనం నుండి.
కనుక శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు ఏమంటున్నారంటే, ఎప్పుడైతే 50 సంవత్సరాల వయసు వస్తుందో వెంటనే ఆలోచన మొదలవ్వాలట. ఇప్పుడు కుటుంబ జీవనం నుంచి బయటపడాలని. శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా పంచాశూర్ధ్వం వనం వ్రజేత్ అనే దానికి చెప్పారు. అంటే 50 సంవత్సరాల వయసు రాగానే వ్యక్తి తప్పనిసరిగా అరణ్యానికి వెళ్ళాలి. మరి శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేస్తున్నారు ఇక్కడ, వనం గచ్చేత్ అనే పదాన్ని వాడారు. గచ్చేత్ అంటే తప్పనిసరి అని చెప్పి అంటున్నారు. వ్రజేత్ అనేది దేన్ని సూచిస్తుందంటే వ్యక్తి తప్పనిసరిగా చేయాల్సిన పనిని సూచిస్తుంది. మరి దీనిని అనుసరించి శ్రీల ప్రభుపాదుల వారు ఏమని నొక్కి చెప్పారంటే, ఆయనే స్వయంగా ఉదాహరణగా నిలబడ్డారు దీనికి. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారు, 50 సంవత్సరాలు రాగానే కొంచెం 2-3 సంవత్సరాలు అటు ఇటుగా అయినా ఏం చేశారు, కుటుంబ జీవనాన్ని విడిచిపెట్టారు. కాబట్టి కుటుంబ జీవనాన్ని విడిచిపెట్టాలా లేదా అనే అవకాశం లేదు, ఖచ్చితంగా విడిచిపెట్టాలని చెప్పుకుంటున్నారు. ఆప్షనల్ కాదు, అందరికి కాదులే, కొంతమందికి కాదు. ప్రతి ఒక్కరూ వానప్రస్థం అందరికీ తప్పనిసరి, సన్యాసం తప్పనిసరి కాదు అందరికి. మీకు అర్థమవుతుందా లేదా? వానప్రస్థం మాత్రం ఏంటిది, గచ్చేత్ అంటే తప్పనిసరి అని చెప్పుకుంటున్నారు. అది ఆప్షనల్ కాదు, సన్యాసం అనేది ఆప్షనల్. వ్యక్తి ఖచ్చితంగా చేసి తీరాలి. మళ్ళీ శ్రీల ప్రభుపాదులు రాశారు ఏమనంటే, వైదిక నాగరికత ఏమని ఉపదేశిస్తుందంటే, 50 సంవత్సరాల వయసు చివరిలో వ్యక్తి కుటుంబ జీవనాన్ని విడిచిపెట్టాలి, ఇది తప్పనిసరి. మరి ఎవరైనా అనుకోవచ్చు, గృహస్థ జీవనపు భోగాన్ని ఏ విధంగా వ్యక్తి విడిచిపెట్టగలడు అని ఆశ్చర్యపోవచ్చు. మీరు శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ వాడేటువంటి పదాన్ని ఒకసారి చూడండి. ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, వ్యక్తులు కుటుంబ జీవనానికి బానిసలైపోయి ఉన్నారట. చూడండి, ఇది ఎలాంటిదంటే ఏదో చుట్టకో, సిగరెట్కో, కాఫీకో, టీకో, మందుకో ఎలాగైతే అలవాటు పడిపోతాడు మనిషి, అలాగే మనుషులు కుటుంబ జీవనానికి ఆ విధంగా అలవాటు పడిపోయి ఉన్నారట, బానిసలైపోయి ఉన్నారట. వ్యసనం ఇక్కడ ఖచ్చితంగా వాడిన పదం ఏంటంటే, అదొక వ్యసనం అని చెప్పి అంటున్నారు అన్నమాట. కుటుంబ జీవనం అనే వ్యసనానికి అలవాటు పడిపోయాడు. మరి అలాంటప్పుడు అసలు ఈ గృహస్థ జీవన భోగం నుండి ఎలా బయటపడాలని ఆశ్చర్యపోతూ ఉండొచ్చు. ఎందుకంటే ఈ కుటుంబ జీవనం అనేది మైదున భోగానికి ఒక రాయితీ లాంటిది శ్రీల ప్రభుపాదులు రాస్తున్నారు. మరి ఏం చేయాలి, వదిలిపెట్టేసి కృష్ణ చైతన్యంలో ఒక భిక్షువుగా మారాలా? వాళ్ళకి తెలియదు. ఇది శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఈ గృహస్థుని యొక్క ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ సాధు జీవితాన్ని స్వీకరించకుండా అతడు ఈ గృహస్థ జీవనంలో ఇవ్వబడినటువంటి రాయితీ, ఇక్కడ ఏమంటున్నారు, గృహస్థ జీవనంలో మాత్రమే ఇవ్వబడిన రాయితీ ఏంటంటే సంభోగంలో పాల్గొనడం అనేది. కానీ ఈ రాయితీని అధిగమించాలంటే వ్యక్తి ఖచ్చితంగా సాధువుగా మారాలి, అంటే వానప్రస్థం స్వీకరించాలని చెప్పుకుంటున్నారు. అలా మారకపోతే ఏం చేస్తారంటే ఈ రాయితీని వాడుకుంటూనే ఉంటాడట. చూడండి, వైదిక నాగరికత అందుచేతనే ఏమని చెప్తుందంటే, 50 సంవత్సరాల వయసు చివరిలో వ్యక్తి ఖచ్చితంగా గృహస్థ జీవనాన్ని విడిచిపెట్టాలి, ఇది తప్పనిసరి. ఏమైనప్పటికీ మరి ఆధునిక నాగరికత అనేది పెడత్రోవ పట్టి ఉంది. గృహస్థులు వాళ్ళు మరణించే వరకు కుటుంబ జీవనంలో ఉండాలనుకుంటారు, అందుచేతనే వాళ్ళు దుఃఖాన్ని అనుభవిస్తున్నారు. ప్రహ్లాద మహారాజుల వారు చెప్పిన మాటలు చెప్తూ శ్రీల ప్రభుపాదుల వారు ఏమంటున్నారంటే, ఈ చాలా దృఢమైనటువంటి ప్రకటన చేస్తున్నారు. ప్రహ్లాద మహారాజు ఏమంటాడంటే, వీలైనంత త్వరగా వ్యక్తి కుటుంబ జీవనం నుంచి బయటపడాలి అని చెప్పి అంటూనే కుటుంబ జీవనాన్ని చీకటి బావితో పోల్చాడనమాట. ఎందుకంటే మన చైతన్యం అంతా కూడా కుటుంబంతో కలిసి జీవించడంపై అది మోహరించి ఉంటుంది. అందుకే మన చైతన్యాన్ని పూర్తిగా కుటుంబం పట్ల ఆసక్తమై ఉండడాన్ని వ్యక్తి తనను తాను చంపుకోవడంతో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందే అని చెప్పి చెప్తున్నారు. అలాంటిది ఇది, మనల్ని మనం చంపుకోవడం లాంటిదే అని చెప్పి అంటున్నారు. అందుకే వ్యక్తి దీన్ని వినాలి. అలాగే మరి గృహస్థుడిగానే ఉండిపోయినందుకు అతడు చాలా సిగ్గుపడాలి. తనను తాను ఇతర 2 దశలలోకి వెళ్లకుండా ఉన్నందుకు సిగ్గుపడాలి. అంటే ఏమిటి, వానప్రస్థ సన్యాస జీవితాలకు ఇంకా నేను వెళ్ళలేదే అని సిగ్గుపడుతూ ఉండాలట గృహస్థుడు. ఇక్కడ మహారాజు వారు ఏమంటారంటే, ఇది నేను చెప్పడం లేదు, ప్రభుపాదుల వారు రాశారు ఇక్కడ అని చెప్పుకుంటారు. కాబట్టి మనం ఇతర 2 దశలు ఏవైతే ఉన్నాయో, వానప్రస్థ సన్యాసాశ్రమాలు ఏవైతే ఉన్నాయో అందులోకి నేను ఇంకా వెళ్ళలేదంటే సిగ్గుపడాలట. 50 ఏళ్ళు వయసు వచ్చిందంటే ప్రతి ఒక్కరు సిగ్గుపడాలి ఇంకా చేయకపోతే అని చెప్పుకుంటున్నారు. మరి శ్రీల ప్రభుపాదులు వారు రాసినటువంటి మరొక భాష్యం నుండి ఆయన ఏం చెప్తున్నారంటే, మీరు గృహస్థునిగానే మరణించే వరకు ఇంట్లో ఉండడం అనేది మంచిది కాదు. ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో చాలామంది యువజంటలు ఉన్నారు, వాళ్ళు భగవంతుని సేవలో నిమగ్నమై ఉన్నారు, చాలా యువజంటలు. కానీ క్రమక్రమంగా వాళ్ళు వానప్రస్థ జీవనాన్ని స్వీకరించాలి. వానప్రస్థ జీవన దశను దాటిన తర్వాత వారి భర్త ప్రచారం చేయడం కోసం సన్యాసం స్వీకరించవచ్చు.
అప్పుడు భార్య ఏం చేయాలట, ఆమె ఒంటరిగా ఉంటూ, లేదా ఆమె ఏం చేయాలంటే విగ్రహారాధనలో నిమగ్నమై ఉండాలి, లేదా కృష్ణ చైతన్య ఉద్యమంలో ఇతర సేవా కార్యాల్లో భార్య నిమగ్నమై ఉండాలి. కనుక 50 అనేది సాధారణంగా చెప్పబడుతుంది. కాబట్టి 50 రాగానే వ్యక్తి ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడైతే 50 సంవత్సరాలు వస్తుందో అప్పుడు. మరి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళు, పరిపక్వత కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు జీవితంలో ఎవరికైతే కొంచెం ఆలోచన పరిపక్వత వచ్చి ఉంటుందో, అనుభవజ్ఞులైన వాళ్ళు ఉన్నారో, వాళ్ళకి అర్థమవుతుందంటే ఈ భౌతికమైనటువంటి ఆసక్తులన్నీ, ఈ భౌతిక భోగం, ముఖ్యంగా మైథునం అనేది, ఇవన్నీ కూడా మనం దాటాలి అనేటువంటి అవగాహన వాళ్ళకు వస్తుందట. బట్ స్టిల్ యంగ్ ఇనఫ్ టు హ్యావ్ ఇనఫ్ ఫిజికల్ ఎనర్జీ టు బి యాక్టివ్ అండ్ స్టిల్ ఇనఫ్ టైమ్ టు డూ సమ్ సిగ్నిఫికెంట్ సర్వీస్, మేక్ ఏ డిఫరెన్స్ అండ్ ప్రిపేర్ వన్ సెల్ఫ్ ఫర్ గోయింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్ అని చెప్పంటున్నారు. Experienced and mature should have worked through your material attachments and realized that material enjoyment, especially sex, is not all it's made out to be. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే, ఇంకా శరీరంలో ఇంకా కొంచెం శక్తి ఉండగానే ఏం చేయాలి, పూర్తిగా ఇంద్రియాలు దేనికి పనిచేయనంత వరకు వేచి చూడకుండా, ఇంకా శరీరంలో ఎంతో కొంత శక్తి ఉండగానే, ఇంకా ఉత్సాహం ఉండగానే, ఇంకా సమయం ఉండగానే, ఇంకా ముఖ్యమైనటువంటి సేవ చేయగలము మనం ఇంకా జీవితంలో మనకి ఇంకా అని అనుకోగానే ఏం చేయాలంటే ఆ వ్యక్తి బయటపడి భగవద్ధామం వెళ్ళడం వైపు ప్రయత్నం చేయాలని చెప్పంటున్నారు. మరి మీకు ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, అలాగే మీపై ఆధారపడినటువంటి పిల్లలు ఉన్నారనుకోండి 50 ఏళ్ల వయసులో, అప్పుడు మీరు ఏం చేయాలి, వాళ్ళని చూసుకోవాలి. అందుకే ఏం చెప్పబడుతుందంటే, చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాల్సి వస్తే చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాలి, త్వరగా పిల్లల్ని కనాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు 50 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వారు పెద్ద వయసు వాళ్ళు అవుతారు. అంటే వారు బాధ్యతలు తీసుకోదగినటువంటి వయసు వాళ్ళకి వస్తారు. మరి ఇప్పుడు మీరు అనొచ్చు అనమాట, మీరు అడగొచ్చు, మరి వానప్రస్థులు అవ్వడానికి మనం ఏం చేయాలి అని అడగొచ్చు. ఎందుకంటే ఒక బ్రహ్మచారి గృహస్థుడయ్యాడు అనుకోండి, దానికి ఒక క్రతువు చేస్తారు, అంటే దానికి ఒక సంస్కారం జరుగుతుంది. మరి వానప్రస్థుడు అవ్వడానికి ఏమైనా సంస్కారం ఏమైనా అవసరమా? మరి ఎందుకంటే సన్యాసి కావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కారం ఒకటి జరుగుతారు. అంటే మనం ఇప్పుడు చూడండి, దీక్ష తీసుకున్నప్పుడు యజ్ఞం ఎలా చేస్తున్నాం, అలాగే వివాహ యజ్ఞం కూడా ఒకటి ఉంటుంది, అలాగే సన్యాసం తీసుకున్నప్పుడు కూడా యజ్ఞం చేస్తారు. మరి వానప్రస్థం తీసుకోవడానికి యజ్ఞం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు. కానీ వానప్రస్థం తీసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి పూజలు, లేకపోతే వ్రతాలు, లేకపోతే యజ్ఞాలు ఏం చెప్పబడాల. బహుశా కొన్ని చెప్పబడి ఉండొచ్చు వానప్రస్థాశ్రమంలోకి ప్రవేశించడానికి కూడా, లేదా ఇది కేవలం ఒక అంతర్గతమైనటువంటి ఒక కార్యం మాత్రమే. కానీ ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. ఇది ఒక ఏదో మనం పేరుకు చేసే యజ్ఞం కంటే కూడా చాలా ముఖ్యమైనటువంటిది. మనం ఎందుకంటే మనం చూస్తే శ్రీల ప్రభుపాదుల వారి జీవితంలో చూస్తే, ఆయన వానప్రస్థ జీవనంలోకి ప్రవేశించడం అనేది అది అనధికారికంగా జరిగింది. అంటే ఆయన ఏదో నేను వానప్రస్థం తీసుకుంటానని చెప్పి పెద్ద ఏదో కార్యక్రమం చేసి యజ్ఞం చేసి ప్రవేశించాల, ఆయన సాధారణంగానే ప్రవేశించారు. ఇంకా మహారాజు గారు అంటారు, నేను చాలామంది భక్తులను చూశాను, ఎవరైతే కుటుంబ జీవనం నుండి బయటకు వస్తారో, వానప్రస్థులు అయ్యారో, వారు తమ భార్యల నుండి విడిగా ఉంటున్నారో. ఇంకేమంటున్నారు చూడండి, I have seen some devotees who came out of family life, became vanaprastha and separate from their wives, or maybe their wife blooped or divorced them or whatever, and then they put on saffron. So that's possible. ఇక్కడే ఉన్నారంటే కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, కొంతమంది భక్తులు ఏదో కారణం చేత కుటుంబ జీవనం నుండి బయటపడిపోయి వాళ్ళు వానప్రస్థులు అయిపోతారట. ఎలాగా అంటే, బహుశా వాళ్ళ భార్యలు వారి నుంచి విడిపోయి ఉండొచ్చు, లేదా భార్య ఎవరితోనో వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా భార్య విడాకులు తీసుకుని ఉండొచ్చు. మొత్తానికి ఏదో కారణం చేత ఎప్పుడైతే వాళ్ళ కుటుంబ జీవితం విచ్ఛిన్నం అవుతుందో కాషాయం వేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారట. ఎందుకంటే వానప్రస్థులు కూడా కాషాయం వేసుకుంటారు, అది కూడా ఉంది మనకి. కాబట్టి అది కూడా సాధ్యమే. భగవంతుని ఇచ్చ అయితే కృష్ణుడు అంగీకరిస్తే దీని గురించి తర్వాత తరగతిలో మళ్ళీ మాట్లాడతాను. శాంతి శాంతి శాంతి. హరే కృష్ణ. పరమ పూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్కి జై. మన ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. అదే కదా ఇందులో చెప్పారు. ఏ విధంగా తెలుస్తుందంటే, అది అతని యొక్క అనాసక్తిని బట్టి తెలుసుకోవాలి.
వానప్రస్థుడు అయ్యాడంటే 2 విషయాలు చెప్తున్నారు. ఒకటి, ఒకవేళ ఇంటి దగ్గర ఉండాలి అనుకుంటే అతడు ఊరికే వెళ్ళి స్నానం చేయడానికి, నిద్రపోవడానికి మాత్రమే ఇంటి దగ్గర ఉండాలి. మిగతా సమయం అంతా ఎక్కడ ఉండాలి? ఆలయంలో సేవ చేస్తుండాలి, లేదా ప్రచారానికి వెళ్ళాలి, లేదా పూర్తిగా మందిరంలో ఉండాలి. పూర్తిగా మందిరంలో ఉంటూ అప్పుడప్పుడు ఏమైనా ఇంట్లో వాళ్ళకి ఏమైనా అవసరం అయితే వాళ్ళకి ఏమైనా సలహాలు ఇవ్వాల్సి వస్తే వాళ్ళకి చెప్పడం, ఇలాంటివి చూడటం తప్ప మందిరంలో ఉంటూ ఏం చేయాలి? పూర్తిగా తపస్సు చేయాలని చెప్పి అంటున్నారు. అంటే ఎక్కువగా చదవడం, తక్కువగా నిద్రపోవడం, తక్కువగా తినడం, కానీ అదే సమయంలో ఆరోగ్యాన్ని పోగొట్టుకోకూడదని చెప్పి అంటున్నారు. ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వడం, ఇది వానప్రస్థులు చేయాల్సిన కార్యాలు. హరే కృష్ణ. వివాహ జీవితం, గృహస్థ జీవితంలో ఉన్నవాడు వైరాగ్యం ఉంటే కుదరదు కదా. అప్పుడు వివాహ జీవితం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు ఆసక్తి ఉండాలి అప్పుడు ఆసక్తి ఉండాలి, ఎప్పుడు ఆసక్తి ఉండకూడదు అప్పుడు ఆసక్తి ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే గృహస్థ జీవనంలో ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోయినా ఆసక్తి ఉన్నట్టుగా ఉండాలి, నటించాలి కనీసం. లేకపోతే కుటుంబ జీవనం అనేది సఫలం కాదు. కానీ వానప్రస్థ జీవితం అంటేనే అనాసక్తిని ప్రదర్శించడం. అది ఇక్కడ చెప్తున్నారు. అదే కదా చెప్తున్నారు. ఏం చేయాలి వాళ్ళు? విగ్రహారాధన అంటే మందిరంలో విగ్రహాలకి ఆరాధన జరుగుతుంటుంది కదా, అక్కడే వెళ్ళి సేవ చేసుకోవడం. దగ్గరలో ఎక్కడన్నా ఉండి, భర్త ఉంటే కలిసి, సరే భర్త కలిసి లేడనుకోండి, అప్పుడు మందిరం దగ్గరలో ఉండడం. వాళ్ళు కూడా అంతే, వాళ్ళు కేవలం ఊరికి నిద్రపోవడానికి, లేకపోతే స్నానం అవి కాలకృత్యాలు తీర్చుకోవడానికి పెడతారు. మిగిలిన సమయం అంతా ఆలయంలోనే మొక్కలు అవి చూడడం, తులసికి సేవ చేసుకోవడం, పూలమాలలు కట్టడం. ఎందుకంటే విగ్రహారాధన అంటే అనేకమైనటువంటి పనులు ఉంటాయి. వండడం కదా, వాటిని శుభ్రం చేయడం, ఆ పాత్రలు శుభ్రం చేయడం, అలాగే జపం చేసుకోవడం, ఇంకా ఎక్కువ జపం చేయడం, స్త్రీలైతే ఇంకా ఎక్కువ జపం చేయడం, ఇంకా ఎక్కువగా పుస్తకాలు చదువుకోవడం. వచ్చిన వాళ్ళకి, మందిరంలో వచ్చినటువంటి వాళ్ళందరికీ, అదే యుక్త వయసులో ఉన్న వాళ్ళు ఎవరిని వచ్చారనుకోండి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం, లేకపోతే ఇలా పిల్లలకి ఇప్పుడు చూడండి ఇలా శిక్షణ చేస్తున్నాం, అలాంటి వాటిలో వాళ్ళు నిమగ్నం ఉంటారు. సో అందరికీ ఉంది. కానీ పురుషులకి చాలా చాలా ముఖ్యం. స్త్రీలకి ముఖ్యమే, పురుషులకి ముఖ్యం, ఇద్దరికి కూడా ముఖ్యం. కానీ పురుషుడికి ప్రత్యేకించి అతడు ఖచ్చితంగా చేయాలి. అది ఇక్కడ చెప్పేది. అంటే ఒకవేళ స్త్రీ భక్తురాలు కాదనుకోండి, ఆమె కొడుకు దగ్గర ఉంటూ, కొడుకు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అవి చేయొచ్చు. అలా కొడుకులు లేరనుకోండి, పుత్రులు లేరు, పుత్రుల దగ్గర ఉండట్లేదు, అప్పుడు ఏం చేయాలి? ఇంకా వాళ్ళు కూడా భక్తులై ఉంటే మందిరంలోనే సేవ చేసుకోవాలి. ఇంకా అది ఇక్కడ చెప్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ ఉండాల్సి వస్తే, అంటే కొన్ని చూడండి, శ్రీల ప్రభుపాదుల వారు ఏం చేశారంటే, ఆయన ఉన్నప్పుడు మాయాపూర్ బృందావనంలో గెస్ట్ హౌస్లు కట్టారనమాట. గెస్ట్ హౌస్లు కట్టి ఆయన ఏమన్నారంటే, వానప్రస్తులుగా ఉండాలనుకున్న వాళ్ళకి అవి ఇవ్వమని చెప్పారు. కాబట్టి వాళ్ళు మందిరంలో వాళ్ళ కోసం వసతి ఏర్పాటు చేయొచ్చు. వానప్రస్తులు వాళ్ళు అక్కడే ఉండి చేసుకోవచ్చు సేవ. అది ఉంది సదుపాయం. వైరాగ్యము అంటే అనాసక్తి. అనాసక్తి అంటే ఇప్పుడు ఎలాంటిదంటే, ఇప్పుడు గృహస్థుడిగా ఉన్నప్పుడు సంపాదన మీద సంపాదించాలి కదా, గృహస్థుడిగా ఉన్నా ఉంటాయి, కుటుంబానికి ఎలా ఇది పెంచాలనుకుంటారు. కానీ వానప్రస్థుడు ఎలా ఆలోచించాలి? కృష్ణుడి కోసం ఎలా సంపాదించాలి, అంటే ఎలా మనం ఇంకా విరాళాలు ఎలా పోగు చేయాలి, లేకపోతే కొత్త వాళ్ళని ఎలా ఇందులోకి మనం తీసుకురావాలి, జీవిత సభ్యులను ఎలా చేయాలి, లేకపోతే ఎక్కువ మందితో ఎలా జపం చేయించాలి, అదవుతుంది కదా. సో అది అంటే పూర్వం ఏదైతే చేసేవాళ్ళో అదే పని చేస్తారు, కానీ కృష్ణుడి కోసం చేస్తారు. వాళ్ళు వ్యవసాయం తెలిసిన వాళ్ళు అనుకోండి, అదే భగవంతుడి కోసం పువ్వులు చేయడం, లేకపోతే ఇట్లా కూరగాయలు చేయడం, అంటే వాళ్ళు శరీరం సహకరించి వాళ్ళే చేయలేకపోవచ్చు, కానీ వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి మనుషులతో ఉండి చేయించడం అదవుతుంది కదా. అదే వ్యాపారస్తులు అనుకోండి, వెళ్ళి కృష్ణుడి కోసం వెళ్ళి అందరిని కలవడం, వెళ్ళి మీరు ఇలాగ అనేక రకాలుగా మీరు ఎంతో కొంత ఇవ్వండి మందిరానికి అని చెప్పడం, ఇలా చేయడం, అందరికీ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ 2 రకాల పరిస్థితులు ఉంటాయి. ఒకటి, నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉందనుకోండి. నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉంటే
వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వచ్చేటప్పుడు వారు ఏదైతే సంపాదించారో అందులో వీలైనంత ఎక్కువ వారు ఎంతైతే అనుకుంటారో కుటుంబాన్ని ఇబ్బందికి కలిగజేయకుండా దాన్ని మందిరానికి ఇవ్వడం శ్రేయస్కరం. కానీ ప్రతి ఒక్కళ్ళ పరిస్థితుల్లో అది సాధ్యం కూడా కాకపోవచ్చు. ఆ వ్యక్తి నిజాయితీ కలిగి ఉండొచ్చు. కానీ ఇంట్లో ఉన్న పరిస్థితులు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి, బతికుండగానే తండ్రికి తెలియకుండా పిల్లలే ఆస్తులు రాయించేసుకుంటారు. అలాంటివి కూడా ఉన్నాయి కేసులు. అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి కుటుంబ సభ్యులు, వాళ్ళు ఏమి తీసుకెళ్ళినవారు కదా. కానీ అలా అని మనం మందిరానికి రావద్దు, నువ్వు ఎంతో కొంత ఇస్తే కానీ అంటే కాదు. చూడాలి మనం. అందుకే జనరల్గా చెప్తాం మనం, కానీ ఆ వ్యక్తి యొక్క సిన్సియారిటీని బట్టి మనం చూడాల్సి ఉంటుంది. సాధారణంగా ఏం చెప్తామంటే వాళ్ళు ఏదైనా తీసుకొచ్చి ఇస్తే అది మంచిది. వాళ్ళు గృహస్థ జీవనంలో గడిపిన ఏదైతే ఉంటుందో అది కూడా పరిశుద్ధం అవుతుంది సంపాదన తీసుకొస్తే. మరి లేని పక్షంలో వీళ్ళకి గంభీరత ఉంది, సిన్సియారిటీ ఉంది, మరి అలాంటి వాళ్ళని పొమ్మని ఎలా అంటాం మనం? వాళ్ళు ఏదో ఒక సేవ చేసుకుంటారు. ఎందుకంటే అంతిమంగా ప్రతి జీవిని కూడా మనం కృష్ణుని సేవ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం కోసమే కదా ఉంది. అలానే వాళ్ళు ఏమీ తేకుండా, అలాగే పోనీ వాళ్ళు ఏమీ లేకుండా ఇక్కడికి వచ్చినా ఇక్కడ సీరియస్గా లేకుండా ఊరికి పడుకోవడం, తినేసి బద్ధకంగా ఉన్నారనుకోండి, అది మంచిది కాదు. అలాంటి వాళ్ళని వెళ్ళిపోండి ఎందుకంట. సో అదే చూడాలి, కేస్ టు కేస్. ఇది బ్లాక్ అండ్ వైట్ లాగా చెప్పలేము. అదే చెప్తున్నాను, అలా చేస్తే అది ఆదర్శనీయం. అది 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 ఆదర్శనీయం, అదే చెప్తున్నాను. కానీ నేననేది ఏంటంటే అలా చేయలేని పక్షంలో ఏం చేయాలి మరి? వాళ్ళు సిన్సియరే, కానీ మరి అనేక రకాల పరిస్థితుల్లో చేయలేకపోతున్నాను. వాళ్ళు పొమ్మనలేం కదా మనం, వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. చూడాలి. అందుకే ఏంటంటే ఒక్కొక్క వ్యక్తిని వాళ్ళ యొక్క నేపథ్యాలు ఎలా ఉన్నాయి అనేది మనం చూసి దాన్ని బట్టి నిర్ణయం చేయాలి. అవును, అవును. అందుకే నేనేమంటున్నానంటే వాళ్ళు ఏదో రకంగా తోడ్పాటునివ్వాలి మందిరానికి. ధనం తేలేకపోవచ్చు, కానీ వాళ్ళ సేవ ద్వారా చక్కగా మందిరానికి తోడ్పడుతున్నారు, మంచిదే కదా అది కూడా. అదే. అయితే మనం చరిత్రలో చూస్తే కొన్ని కేసెస్ ఉన్నాయి. ప్రభుపాదుల వారు, భక్తిసిద్ధాంత సరస్వతుల వారు ఉన్నప్పుడు వాళ్ళు అటు ఏమీ తేకుండా, అలాగని వాళ్ళు ఉత్సాహంగా సేవ చేయకుండా, రెండూ కాని కేసులు కూడా ఉన్నారు. ఎలాంటి వాడు తెలుసా? రోజుకి 8-10 గంటలు కూర్చొని జపం చేసుకోగలిగిన వాళ్ళు. మీకు అర్థమవుతుంది కదా. వాళ్ళు శారీరకంగా సేవ చేయలేరు, అలాగని వాళ్ళు ఏమి తేలేరు. కానీ ఖచ్చితంగా తెలుస్తుందనమాట, ఈ వ్యక్తి తిని నిద్రపోయేవాడు కాదు. వాడి సమయం ఉంటే ఎప్పుడు చూసినా మూల కూర్చొని జపం చేసుకోవడమో, లేదా ఏదో చదువుకోవడమో, లేకపోతే ఏదో భగవంతుడి కీర్తన చేయడమో చేస్తున్నాడు అనుకోండి, మరి అలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి. ఉండొచ్చు కదా అలాంటి వాళ్ళు కూడా. మరి ఆ విధంగా వాళ్ళు జపం చేసుకుంటున్నారు. భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఉన్నప్పుడు కృష్ణదాస్ బాబాజీ అని ఒక ఆయన ఉండేవారు. కృష్ణదాస్ బాబాజీ అని ఆయన ఉన్నప్పుడు భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి శిష్యులు కొంతమంది ఆయన అంటే అసూయపడేవారు అనమాట. ఎందుకంటే ఆయన ఎక్కువ బయటికి వెళ్ళేవాడు కదా అనమాట. ఆయన ఒక దగ్గరే కూర్చొని జపం చేసుకోవడం అలాంటివి చేస్తుండేవాడు. అందరూ వెళ్ళి ఒకరోజు భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే వీడు చూడండి, మేమేమో ఇంత కష్టపడి బయట తిరుగుతున్నాం, వీడేమో తిరగట్లేదు, కూర్చొని జపం చేసుకున్నాడంటే ఆయన ఏమన్నారంటే, సరే మీరు కూడా అతనిలాగా జపం చేయగలిగితే కూర్చొని, నాకు అభ్యంతరం లేదని చెప్పాను. ఎందుకంటే ఆయన అంత ఎక్కువగా చేసేవారు అనమాట, అది ఎవరి వల్ల కాదు. సో అందుకే అంటున్నాను నేను, చూడాలి, పరిస్థితిని బట్టి చూడాలి. జనరల్గా చెప్తాం ఒకటి, కానీ ప్రతి వ్యక్తి కూడా అతను వచ్చే నేపథ్యాన్ని బట్టి, అతనికి ఉన్న పరిస్థితిని బట్టి కూడా ఆలోచించాలి. అవును, అదే మంచి ప్రశ్నించాలి, ఇవన్నీ అందరికీ అవసరం. సో అందుకే నేను కూడా చెప్తున్నాను, ఇలాగ రకరకాల కేసెస్ ఉంటాయి మనం చూస్తే. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? परम पूज्य भक्ति विकास स्वामी महाराज की जय। जगत गुरु श्रील प्रभुपाद की जय। वांछा कल्पतरुभ्यश्च